హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో ఇక్కడ మేము ఎయిర్ ఏషియాస్ బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకుంటున్నాము. వీళ్ళైతే బేబీ స్ట్రోలర్ అయితే ఫ్రీగానే అలో చేశారు. ఫ్లైట్ అయితే 11:30కి అలా ఉంది. మేమైతే మీన్వెల్ లాంజ్కి వెళ్తున్నాము. ఇక్కడైతే దాన్విక కోసం స్నాక్స్ అన్నీ తీసి పెడుతున్నా. ఈమెయితే ఫుల్ ఫుడీ, ఏం కనిపిస్తే అవి ఫాకటకడకా తినేస్తుంది, అన్నం తప్ప. ఫుల్ హ్యాపీ ఇక్కడ స్నాక్స్ అన్నీ చూడగానే. ఇంకా ఇక్కడ కేక్స్ ఉన్నాయని తెలియదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ కేక్ తెచ్చాను, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని. ఇక్కడైతే ఇంకా మా బోర్డింగ్ టైం స్టార్ట్ అయిపోయింది. అండ్ వీళ్ళైతే స్ట్రోలర్ గేట్స్ వరకు అలో చేశారు. అండ్ ఫ్లైట్ దగ్గర వాళ్ళు తీసుకొని కలెక్ట్ చేసుకున్నారు. ఇంకా దాన్వికైతే ఇప్పుడు బాగా అర్థమైంది ఫ్లైట్ ఎక్కుతున్నామని. ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంది. ఎక్కినాక కూడా మొత్తం అటు ఇటు చూసింది. ఏముంది బయట చూపి. ఎయిర్ప్లేన్ ఎట్లా పోతుంది? As this would slow down the evacuation flow. Your life vest has an oral tube for further inflation. Why do I want you back? Don't wanna want you. మేమైతే మలేషియాకి 4 కల్లా రీచ్ అయ్యాము. నెక్స్ట్ మళ్ళీ చాంగీకి అయితే 8 o'clock ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ ఇమిగ్రేషన్ అంతా చేసేసి మళ్ళీ ఫ్లైట్ క్యాచ్ చేసాము. ఫైనల్లీ చాంగీకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ దొరుకుతాయి. సో రీఫిల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ నేను మా స్ట్రోలర్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుండే. అక్కడ ఒక గైడ్ అతను వచ్చేసి అది నెక్స్ట్ ఆర్ట్ సైజ్డ్ బ్యాగేజ్ కౌంటర్లో ఉంటుంది, చెక్ చేయండి అంటే మళ్ళీ ఇలా సైడ్కి వచ్చి చూస్తే కనిపించింది. మేమైతే ఇక్కడ జ్యువెల్ ఉండే టెర్మినల్కి అయితే డైరెక్ట్ ఫ్రీ బస్ తీసుకొని వెళ్తున్నాము.
బస్ దిగాక కూడా ఒక 10 minutes వాక్ చేయాలి ఆ డోమ్లోకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడైతే అసలు ఎంటర్ అవ్వగానే ఫుల్ గ్రీనరీ, ఎంత బాగుండిందో. ఏదో రియల్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వస్తుంది. అన్ని చెట్లు, ఆ వెదర్, పక్కన వాటర్ ఫాల్, ట్రైన్ చూస్తుంటే మస్తుండే అసలు. ఇక్కడ మేమందరం ఈ పెద్ద వాటర్ ఫాల్ ఎంజాయ్ చేస్తుంటే తనకేమో ఆ చిన్న చిన్న వాటర్ స్టెప్స్ మీద ఉన్నది బాగా ఎంజాయ్ చేస్తుంది. డైరెక్ట్గా టచ్ చేసి ఆడుకుంటుంది మంచిగా. ఇక్కడైతే ఇంకా పైన లెవెల్స్కి డైరెక్ట్ స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు. మేజ్లా ఉంటాయి స్టెప్స్ కూడా. అండ్ ఇక్కడ ఇంకా ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి చిన్న చిన్న పిల్లలు, భలే క్యూట్ క్యూట్గా. దాన్విక అయితే ఆల్మోస్ట్ 1 hour పైనే ఆడుకుంది అసలు ఈ చిన్న వాటర్ ఫాల్స్ దగ్గరనే, స్టెప్స్ దగ్గర. ఇక్కడైతే మేము స్కై ట్రైన్ తీసుకుంటున్నాము వాటర్ ఫాల్ వ్యూ ట్రైన్ నుండి చూడడానికి. ట్రైన్ నుండి వ్యూ కూడా మస్తుండే అసలు. మళ్ళీ దూద్సాగర్ వాటర్ ఫాల్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడైతే చాంగి ఎయిర్పోర్ట్లో ఫ్రీ స్లైడ్ ఉంటుంది చిన్నపిల్లలకి. మేమందరం ఫుల్ ఎగిరి దుంకినాం. ఇదైతే నేను ఒక్కతైనా వెళ్తాను అని అలాగే వెళ్ళింది. కొన్నిసార్లు ఒక్కతే స్లైడ్ చేసింది.
ఇదైతే ఓన్లీ అడల్ట్స్కి స్లైడ్, పెద్ద స్లైడ్ ఇది. మేమైతే ఒకసారి చూద్దాము అని టోకెన్ తీసుకొని మరీ ఎక్కినాము. ఇంకా సేమ్ ఇదే టెర్మినల్లో పక్కన ఓపెన్ థియేటర్ కూడా ఉండే. అందరు తిరిగి తిరిగి ఇక్కడ వచ్చి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. దాన్విక అయితే ఫుల్ హ్యాపీ, అసలు అన్నీ ఎక్కి దిగింది ఫాస్ట్గా. మళ్ళీ ఎక్కడ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అనుకుందా ఏమో. ఈ షాప్ అయితే మేము ఏదో కార్నర్లో ఉంటే మరి చూసి రన్నింగ్ చేసుకుంటూ వచ్చింది ఫాస్ట్గా. అండ్ ఇక్కడ అన్నీ ప్రెస్ చేసి తిప్పి ఆడుకుంది చాలాసేపు. ఇక్కడ మేమైతే ఈజీ లింక్ MRT కార్డ్స్ పర్చేస్ చేసాము. అండ్ ఇప్పుడు మా హోటల్కి MRT తీసుకుంటున్నాము. మాకైతే ఈ మెట్రో పక్కనే హోటల్ ఉండే, జస్ట్ ఒక 6-7 మినిట్స్ వాక్లో. తినైతే గ్యాప్లో పడుకునేసింది ఇంకా మెట్రోలోనే. మేము ఇంకా కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఫ్లైఓవర్ వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇక్కడైతే కనెక్టివిటీ అంతా బాగుండింది, అన్ని మెట్రోకి నియరెస్ట్గానే ఉంటాయి. సో ఇప్పుడైతే ఫ్లైఓవర్లోనే కింద టైం క్యాప్సూల్ ఉంటుంది, జస్ట్ చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ లాగా. సో దానికి కూడా టికెట్స్ కొని వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక్కడ టైం క్యాప్సూల్కి వచ్చాం ఫస్ట్. Silhouette needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never. దాన్విక అయితే ఫుల్ హ్యాపీ, అసలు అన్ని కలర్స్ బాగా టాయ్స్ని చూసి అయితే. You're an echo in my
ఇప్పుడైతే ఇంకా ఫ్లైయర్ ఎక్కేసాము. నైట్ వ్యూ అయితే భలే ఉండే అసలు ఫ్లైయర్ నుండి. మెరీనా బే శాండ్స్, గార్డెన్స్ బే అన్నీ కనిపిస్తాయి పైనుండి. అయితే మస్తు అనిపించింది వ్యూ అంతా. ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ మెట్రో తీసుకొని మా హోటల్ నియరెస్ట్ మెట్రోలు దిగేసాము. అండ్ ఇక్కడైతే ఫుడ్ ట్రై చేద్దామని వచ్చాము. అసలు ఏం ఆర్డర్ వేయలేక లాస్ట్కి ఎగ్ రైస్ ఒకటి ఇచ్చాము. అది దాన్విక అయితే బాగా తినింది, మా వల్ల అయితే అస్సలు కాలేదు. అండ్ ఇక్కడైతే ఏదో జ్యూస్ కౌంటర్ ఉంది కదా అని షుగర్ కేన్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము. సో కొంచెం అది తాగేసి మళ్ళీ బ్యాక్ టు హోటల్ వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాము.